హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనకి ఇంకా కృష్ణాష్టమి అయితే రాబోతుంది కదండి. కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి పూజ చేసుకోవడానికి కేఎల్ఎస్ పూజ ఐటమ్స్ వారి దగ్గర నుండి నేను ఈ కృష్ణాష్టమి పూజ కిట్ అయితే తీసుకున్నానండి. కృష్ణుడిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. ఒకవేళ మీకు సంతానం లేకపోయినా, పెళ్ళిళ్ళు ఆలస్యమైన, ఒకవేళ మనకి ఏమీ లేని స్థాయి నుండి అన్నీ ఉన్న స్థాయిలోకి తీసుకొని వెళ్ళడానికైనా, మనల్ని ఒక మంచి మార్గాన్ని నడిపించడానికైనా సరే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని పూజిస్తే కనుక మన వెంటే ఉండి మనకున్న సమస్యలన్నీ కూడా దూరం చేస్తారండి. అందుకనే కృష్ణాష్టమి రోజున తప్పకుండా కృష్ణుడిని పూజించి, కుచేలుడు ఎలా అయితే కృష్ణుడి నుండి భోగభాగ్యాలు ఎలా అయితే అందుకున్నాడో అలానే మనం కూడా మనం కోరుకున్న కోరికలన్నీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి చెప్పుకొని మన కోరికలు కూడా నెరవేర్చుకుందాం. అయితే ఈ కిట్లో స్వామివారికి సంబంధించినవన్నీ కూడా ఇంపార్టెంట్ వస్తువులు అయితే ఉన్నాయండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వస్తువులేనండి. చాలా తక్కువ ప్రైస్కి కేఎల్ఎస్ పూజ ఐటమ్స్ వారు అందిస్తారు. ముందుగా అయితే ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన నెమలి పింఛమండి. ఆ స్వామివారు నెమలి పింఛమైతే ధరిస్తారు కదా, అందుకని నెమలి పింఛమైతే ఒకటి ఇస్తారు. నెక్స్ట్ కుండలో వెన్న తింటున్న బాలగోపాలుడండి. ఈ బాలగోపాలుడు ఎవరి ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇంట్లో బుడిబుడి నడకలు నడుస్తూ చిన్నారి పాపాయిలు వాళ్ళ ఇంట్లోకి వస్తారని ఒక నమ్మకం అండి. అందుకని శ్రీకృష్ణుడిని ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పెట్టుకుంటారు. ముఖ్యంగా సంతానం లేనటువంటి వారు కృష్ణుడిని విగ్రహాన్ని కానీ ఇలాంటి బొమ్మలు కానీ ఇంట్లో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. చిన్న బాలగోపాలుడిని చూస్తున్నారు కదా, ఎంత ముద్దుగా ఉన్నారో. అంతే ముద్దులకి చిన్నారులు మన ఇంట్లోకి కూడా రావాలి అని అంటే తప్పకుండా కృష్ణాష్టమి రోజున స్వామివారిని పెట్టుకొని పూజనైతే చేసుకోండి. పూజ ఎలా చేసుకోవాలనేది కూడా నేను తప్పకుండా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా కృష్ణాష్టమి రోజున ఆ గోపాలుడు చిన్న చిన్న బుడి అడుగులు వేసుకుంటూ ఇంట్లోకి రావాలని అందరూ కూడా ఆ బాలగోపాలుడి పాదాలు ఇంట్లోకి వేసుకుంటారండి. అయితే మనకి వీరు ఇలా 2 పాదాలు స్వామివారి పాదాలను అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పాదాలు కూడా చాలా ముద్దుగా ఉన్నాయండి. వీటిని మీరు ద్వారబంధం దగ్గర అయినా సరే డెకరేట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు పూజ చేసుకున్న పూజా మందిరంలో అయినా సరే స్వామివారి ముందర పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు. ఈ పాదాలు వచ్చేసి స్పాంజ్ క్లాత్ వస్తుందండి. మొక్కమల్ క్లాత్ అంటారు కదా, ఆ క్లాత్తో తయారు చేశారు. ఇవి కొంచెం పింక్ కలర్లో ఉన్నాయి కాబట్టి మీరు అమ్మవారికి పూజ చేసేటప్పుడు కూడా వీటిని వాడుకోవచ్చండి. మనం ఏ పూజ చేసినా సరే ఆ పూజలో పెట్టుకోవచ్చండి, ఏం తప్పేమీ లేదు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ లోకాన్ని అంతటినీ కూడా వేణుగానంతో నియంత్రణ చేస్తారు కాబట్టి ఆ స్వామివారికి ఈ కృష్ణాష్టమి రోజున ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన ఈ వేణువుని కృష్ణాష్టమి రోజున ఆ స్వామివారికి సమర్పిస్తే మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. ఇంక తర్వాత ఆ స్వామివారికి వేయడం కోసమని ఇలాంటి ఒక పూసల దండ కూడా మనకి ఇస్తున్నారండి. ఇది కూడా ఒక చాలా పెద్ద దండేనండి. కృష్ణుడు ఎక్కువగా పూసలతో ఉన్నటువంటి దండలే కదా ఎక్కువగా ధరిస్తారు, అందుకని ఇలాంటి ఒక దండ అయితే ఇస్తారు. ఇంకా కృష్ణుడికి గోవులు అంటే చాలా ఇష్టం అండి. గోవుల కాపరిగా కూడా తన ధర్మాన్ని నిర్వర్తించారు. ఆవులకి కూడా ఆ కృష్ణయ్య అంటే చాలా ఇష్టం, అందుకనే మనకి ఇక్కడ 2 ఆవులను అయితే ఇస్తున్నారండి. ఇంక తర్వాత ఆ స్వామివారికి కుండతో ఉన్నటువంటి వెన్న సమర్పిస్తే చాలా చాలా మంచిదండి. అయితే మనకి కుండలు అయితే దొరుకుతాయి, కానీ అంత వెన్న మీకు దొరికితే తప్పకుండా స్వామివారికి కుండతోనే వెన్న అయితే పెట్టి సమర్పించండి. అయితే వీరైతే మనకి ఇలా కుండలనైతే 2 కుండలనైతే పంపిస్తారండి. అది కూడా అవి విరిగిపోకుండా చాలా ప్రొటెక్షన్తో పంపిస్తారు. అలాగే దాంట్లో వెన్న ఉన్నట్టుగా మనం డెకరేట్ చేసుకోవడానికి ఇలాంటి ఒక దూది కూడా కుండలోనే పెట్టేసిస్తారు. మళ్ళీ ఆ దూది కోసం మీరు వెతుక్కోని అవసరం లేకుండా ఆ కుండలోనే పెట్టేసిస్తారండి. ఇలా మనకి 2 కుండలను అయితే ఇస్తారు. స్వామివారికి అటు ఇటు కూడా కుండతో వెన్న ఉన్నట్టుగా డెకరేట్ చేసుకోవడానికి ఇలా 2 కుండలను అయితే ఇస్తారు. ఈ కుండలను మనం స్వామివారి పూజలో వాడిన తర్వాత నెక్స్ట్ మనం లక్ష్మీదేవి పూజలు అది మనం ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం కదండి. కుండతో అన్నీ కూడా మంగళకరమైన వస్తువులు దానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంకా తర్వాత ఆ స్వామివారికి ఎన్ని ఉన్నా సరే కుచేలుడు ఇచ్చే అటుకులంటే ఆ కృష్ణుడికి ఎంత ఇష్టమండి. కుచేలుడు కృష్ణుడికి అటుకులు ఇవ్వడం వల్లనే తనకి భోగభాగ్యాలు కృష్ణుడు కలిగించారని అంటారండి. అందుకనే కుచేలుడు ఇచ్చిన అటుకులకి అంత విలువ ఉంది. అందుకనే వీరు ఆ స్వామివారికి ప్రసాదంగా పెట్టడం కోసమని మనకి ఇలా ఒక ప్యాకెట్లో అటుకుల్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా తర్వాత పూజలో మనకి ఉపయోగపడేవి పసుపు కుంకుమ ప్యాకెట్స్ అండి. ఇవి కూడా పసుపు కుంకుమ ప్యాకెట్స్ చూస్తున్నారు కదా, ఇవి కూడా ఎక్కువగానే పంపిస్తారు మనం స్వామివారికి బొట్లో పెట్టడం కోసమని. ఇంకా తర్వాత చందనం డబ్బా అండి, అష్టగంధ చందనం పౌడరు. నేనైతే ఈ పౌడరే వాడతాను. ఇది ఒక డబ్బా పెడతారు. ఇంకా తర్వాత దీపారాధన చేసుకోవడానికి ఒక ఒత్తుల ప్యాకెట్ అయితే ఇస్తారండి. నెక్స్ట్ హారతి ఇవ్వడం కోసమని హారతి బిళ్ళల ప్యాకెట్ కూడా ఒకటి ఇస్తారు. నెక్స్ట్ ధూపం వేసుకోవడానికి ధూప్ స్టిక్స్ అయితే ఇస్తారండి. అలాగే అగరబత్తి ఒక ప్యాకెట్ అయితే ఇస్తారు.
ఈ విధంగా కృష్ణాష్టమి రోజున స్వామివారికి పూజకు ఉపయోగపడేవన్నీ కూడా ఇలా కిట్ రూపంలో కేఎల్ఎస్ పూజ ఐటమ్స్ వారు అందిస్తున్నారండి. ఇవన్నీ కూడా మనకి పూజలో ఉపయోగపడేవేనండి. ఇంకా కృష్ణాష్టమి రోజున స్వామివారికి ఇవన్నీ కూడా సమర్పించి పూజ ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా ఈ పూజా కిట్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనకి ఇంకా ఎక్కువ టైం లేదు కాబట్టి మీకు ఈ పూజా కిట్ నచ్చినట్లయితే కేఎల్ఎస్ పూజ ఐటమ్స్ వారికి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇండియాలో మీరు ఎక్కడున్నా సరే వీరు పంపిస్తారండి. కొంచెం ముందుగా ఆర్డర్ పెట్టుకుంటే మీకు కూడా ఈ కిట్ అనేది కొంచెం త్వరగా అందుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.